నువ్వు ఏడవాడేసిన ఓన్ గెలవాలి ఆడంటే ఇప్పుడు అమ్మమ్మకి నేనేమని చెప్పాలి? ఇప్పుడు నేను ఈ అప్పులన్నీ ఎట్లా తీర్పోలేను. ఏంటిది ఇది? బంగారం. ఆ దేవుని దయ వల్ల నాకు ఈ బంగారం దొరికింది. ఇప్పుడు నా అప్పులన్నీ ఈజీగా తీరిపోతాయి. చూపి రాజా రాజాది రాజాది రాజా. ఏంటిది? వీళ్ళు ఏం వెతుకుతారు? గుంప తీసి బంగారం కోసం వెతుకుతారో ఏంది వీళ్ళు? ఈ చిన్న పిల్లనే బంగారం కొట్టుకున్నట్టుంది. తిరిగి ఇచ్చేదా మన అప్పులు? హలో మహేష్, అర్జెంటుగా ఒక 50,000 కొట్టరా. రేపే ఇచ్చేస్తారా? బంగారం అమ్మేది ఉంది, అమ్మగానే ఇచ్చేస్తా. ఓకే థ్యాంక్స్ రా. 3 లక్షలు వచ్చినా సరిపోతా, అంత క్లియర్ అవుతుంది. అన్నా నమస్తే, కూర్చో. ఏందమ్మా చెప్పు. అన్న బంగారం రేటు పెరిగింది కదా? పెరుగుతూనే ఉంటుంది, అది రోజు మనం పట్టించుకుంటామా? తులం ఎంత పోతుందా మీ దగ్గర? 1,00,000 రూపాయలు నడుస్తుందమ్మా. 1,00,000 అంటే సెట్ అన్న. ఈ బంగారం ఎంత వస్తుందో చెప్పరా? అది ఏది టీ? ఎవరిదయ్యా ఇది? అవలేదన్నా, ఇంట్లో అప్పులు ఉన్నాయని అమ్ముతున్నా. అంతేనా? దీనికి ఖచ్చితంగా 3-4 లక్షలు వస్తాయి. 3 లక్షల అప్పులు అయినా 1,00,000 రూపాయలు అయినా మిగులుతాయి. కాస్ట్లీ బంగారం అనుకుంటా, అందుకే అంత సేఫ్ చూస్తున్నా. ఎక్కడదమ్మా బంగారం? ఇది నీదేనా? మా ఇంట్లోదే అన్న. ఏమో మరి కాకి బంగారం తెచ్చినమ్మా ఇది. అన్న ఒకసారి మళ్ళీ చూడన్నా, అది ఒరిజినల్ బంగారం. నేను సరిగా చూసి చెప్పానా? ఎన్నిసార్లు చూసినా గంతే ఉంటుందమ్మా. నీకు తెలుసా నాకు తెలుసా? తీసుకో అని ఒకసారి చూడన్నా. ఎన్నిసార్లు చూస్తారా బాబు నీ అసలు మసాలా ఏం చేస్తారా బాబు మా అసలు అన్ని వెళ్ళిపో. ఇది బంగారం అనుకుని ఎన్నికైనా అప్పులు వేసిన. ఇప్పుడు ఇట్లా ఇది బంగారం కాకపోతే ఆ రోడ్డు మీద ఆ పిల్లతో నేను వెతుకుతాను ఇప్పటిదాకా. ఏడవాడేసినావు ఆడనా? మొత్తానికి దొరికినాయి.